ఈ మీడియా వాళ్ళు ఎవరైతే మత మార్పిడి బలవంతపు మత మార్పిడి అంటున్నారో ముందు మీరు కళ్ళు తెరిచి చూడాల్సింది ఏంటంటే స్టేట్ స్పాన్సర్డ్ మత మార్పిడి, ప్రభుత్వమే మత మార్పిడి చేసినటువంటి దాఖలాలు మనకు ఈ రోజుకు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఎస్సీగా ఉండి క్రైస్తవం తీసుకుంటే బీసీ అవుతావు, ఓసీగా ఉండి క్రైస్తవం తీసుకుంటే ఓసీగానే ఉంటావు అనేటటువంటి ఈ ఘోరమైన అపరాధం కారణంగా బలవంతపు మత మార్పిడి మా పిల్లలతో చేస్తున్నారు. మీరు మా పిల్లలను క్రైస్తవులు కాకుండా బలవంతంగా హిందుత్వంలో ఉంచుతున్నారు. ఇది బలవంతపు మత మార్పిడి. అంతేగాని మీ కాలు బాగవుతుంది, మీ చేయి బాగవుతుంది, మీకు శాంతి వస్తుంది, మీరు మంచి బాటలో నడుస్తారు అని చెప్తే అది బలవంతపు మార్పిడి అని తప్పుడు నరేషన్ మీరు ఇస్తున్నారు. అది తప్పు. భారతదేశంలో క్రైస్తవులు 2000 పైచిలుకు సంవత్సరాల నుంచి ఉన్నారు, ఉంటారు. హైందవం కొత్తగా వచ్చినటువంటి మతం, విదేశీ మతం అని ఇక్కడ ఉన్నటువంటి వక్తలు చెప్తూ వస్తున్నారు.